Good morning. Verse of the day, Deuteronomy chapter 1 and verses 29. Do not be terrified, do not be afraid of them. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అంటే వాళ్ళను చూసి భయపడకండి అని వాక్యం సెలవిస్తుంది. చాలాసార్లు వెన్ గాడ్ ఇస్ టేకింగ్ యూ టు ద ప్లేస్ వెర్ హీ వాంట్స్ యూ టు బి, దేవుడు ఎక్కడైతే మిమ్మల్ని తీసుకొని వెళ్ళాలి అని అనుకుంటున్నాడో ఆ మార్గంలో మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎంతో మంది దాన్ని అపోజ్ చేయడానికి మన ముందుకు వస్తారు. కానీ దేవుడు మాత్రం మనకేం సెలవిస్తున్నాడు అంటే, నో మ్యాటర్ హూ ఎవర్ ఇస్ స్టాండింగ్ అగేన్స్ట్ యూ, మీకు అగేన్స్ట్గా ఎవరు నిల్చొని ఉన్నా మీరు భయపడకండి, మీరు జడియకండి అని మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు చేసిన ప్రణాళికలు తప్పకుండా మన జీవితంలో నెరవేరుతాయి. సో ఎప్పుడైతే మీరు మీ అగేన్స్ట్ ఎవరు ఉన్నారు అన్న దానిపైన మీరు ఫోకస్ చేస్తున్నట్లయితే మీరు భయపడడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, కేవలం మీరు దేవుడిచ్చిన వాగ్దానము పైన మీ దృష్టిని పెట్టినట్లయితే, ఎవరైతే దాన్ని అపోజ్ చేస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని టెర్రరైజ్ చేస్తున్నారో, దేవుడు ఏమంటున్నాడంటే వాళ్ళ గురించి మీరు భయపడకండి, వాళ్ళ గురించి మీరు దిగులు పడకండి, ఎందుకంటే వాళ్ళని నేను చూసుకుంటాను. మీరు మాత్రం కేవలము నా వాగ్దానము పైన మీరు మీ నమ్మకాన్ని పెట్టుకోండి, అప్పుడు నా తప్పకుండా మీ జీవితంలో నెరవేరుస్తాను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సో గెట్ రెడీ ఫర్ గాడ్ టు డూ సమ్ గ్రేట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ.